కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన కారణంగా సుమారు 15,485 కోట్ల రూపాయలు ప్రజలపై అదనపు భారం పడిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నుంచి కరెంట్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేపట్టారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, మండల కమిటీ అధ్యక్షులు అచ్యుతరామయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వీరాంజనేయులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. అధికారం కోసం అబద్ధాలనే వ్యక్తి, చేయగలిగిందే చేస్తాననే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పదవి కోసం దొంగ హామీలు ఇచ్చి ప్రజల మోహం చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు, అనేక మోసాలు చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేనే కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజున రైతు భరోసా పడేది, అమ్మఒడి పడేది, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి ఉండేదని చెప్పేసి చెప్పారు. కానీ ప్రజలు కూటమి తాలూకా అబద్ధ ప్రచారాలు నమ్మి ఓట్లేసి మరి ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. మనం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి అనేక అబద్ధాలు చెప్పారు. ఈ రోజున దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఎలా పడదు. ప్రజలందరూ చెప్తున్నారు, ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము మోసపోయింది మేము. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు కానీ ఎవరు ఓడిపోలేదు, వాళ్ళు గెలిచారు, మేము ప్రజలు ఓడిపోయామని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నారు. మనం ఇక నుంచి ప్రజల కష్టాలు తొట్టడానికి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడివాదులుగా ఉండి ఎటువంటి గ్రూపులు లేకుండా మన గ్రూప్